హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందటి వీడియోలో బ్యాక్ పార్ట్ చూసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూడండి. దీంట్లో బ్లౌజ్ అవ్వడం కష్టమే ఇచ్చింది, కానీ కట్ చేయాలి. అతుకులు పడక తప్పది. మీకైతే చూపిస్తున్నా చూడండి. మీకు కొంచెం హెవీ సైజే అండి బ్లౌజు. టేప్తోనైతే హ్యాండ్స్ దగ్గర ఎంత తీసుకోవాలి, ఆమ్రౌండ్ దగ్గర ఎంత తీసుకోవాలి, డౌన్ ఎంత తీసుకోవాలి, సైడ్స్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా చెప్పగలిగేదానండి. ఆంటీ 2 ఇంచెస్ 2.5 వరకు అట్లా. సారీలో వచ్చిన బ్లౌజ్ చిన్నగా ఉంది, ఫుల్ హ్యాండ్స్ బాగాలేదు అని అన్నది కాబట్టి ఆమె ఇంత తగ్గిమని చెప్పిందండి. నేను తగ్గిస్తున్నాను. ఇలానే పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. ఇది ఇట్లా పెట్టేసుకొని స్టేజ్గా ఇది ఇట్లుందో అట్లా పెట్టేసుకోండి. ఇది ఇటు కుట్టిన తర్వాత ఇటు వచ్చింది కాబట్టి ఇటు మడిస్తే ఇటు వస్తుంది ఈ పక్కకి. అందు గురించని మార్క్ ఇక్కడ వేసుకోవాలి. ఈ కుట్టిన దగ్గరగా కుట్టు కాకుండా కొంచెం పైకి ఇట్లా వస్తుంది. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, స్టేజ్గా అది స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇట్లా మినిమం 3.5-4 ఇంచెస్ వరకు వస్తుందండి. ఇది నేను టేప్తో కూడా చూపిస్తాను మీకు. చూడండి, 3.5 వచ్చింది. ఇది ఇక్కడ నుంచి ఇట్లనే స్టేజ్గా మనం మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. డౌన్ ఇక్కడ అన్నది 8.5 ఇంచులు ఉందండి నడుము. ఆమ్రౌండ్ దగ్గర 7.5 ఇంచులు అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఆమె టైట్ చేయమని చెప్పింది కదా, ఎంత వస్తుంది. సరే, దీంతోనే పెట్టి చూపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చింది చూడండి, మార్కింగ్ ఇక్కడికి వచ్చింది. ఇట్లా ఒక 1 ఇంచ్ వరకు ఇలా కొంచెం మొదలు పెట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే నేను మార్క్ చేస్తున్నానో అదే విధంగా స్టీజ్గా కట్ చేసాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది హ్యాండ్ లూజు. కొంచెం హెవీ పర్సనాలిటీ కాబట్టి 4 జాయింట్లు వేయడం ఎందుకు అని చెప్పేసి నేను క్లాత్ ఇటు జరిపి ఇట్లా వేసినాను ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఇట్లా కటింగ్ కావాలి, అట్లా కటింగ్ కావాలని చెప్పానని తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పిన దానికంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది. ఒకటి మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ దాంట్లో మాకు ఇట్లా అవుతుంది, మాకు ఇట్లా కటింగ్ చేస్తే ఇక్కడ పర్ఫెక్ట్గా రావట్లేదు అని చెప్పాను అనేది మీకు అర్థమవుతుందో లేదో అనేది నాకు ఎట్లా తెలవాలి. అందు గురించి అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.